హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. సో నేను ఇప్పుడు 33 వీక్స్ ప్రెగ్నెంట్. సో ఇంకా క్లోజర్ టు నా డెలివరీ కాబట్టి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా నాకు చెకప్స్ అనేవి ఉన్నాయి. సో మార్నింగే ఉంది నాకు ఈరోజు. సో ఇంకా హడావిడిగా ఇంకా తొందరగా వెళ్తున్నాము. యాక్చువల్గా ఈరోజు చాలా లేట్ అయిపోయింది. మాకు అపాయింట్మెంట్ వచ్చేసి 8:30కి ఉంది. సో మేము 8:20కి అలా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరనే కానీ కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాము. సో క్యాబ్ కూడా కొంచెం అంటే క్యాబ్ తొందరగానే వచ్చింది కానీ మేమే కొంచెం లేట్ అయింది. సో కరెక్ట్ టైంకి అయితే ఒక 1 minute అలా ఉండే. సో అలా వచ్చేసాము హాస్పిటల్కి. సో ఇదంతా నా హాస్పిటల్ రూమ్ అనమాట. సో వెయిటింగ్ హాల్ లాగా ఉంటుంది మాకు ఇక్కడ. సో నేను వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాను. సో వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఫార్మాలిటీస్ అక్కడ ఫినిష్ చేసుకొని, సో తర్వాత అక్కడ నార్మల్గా మనం ఎప్పుడు వెళ్ళినా కానీ యూరిన్ టెస్ట్ అవి మన బీపీ బ్లడ్ అవన్నీ చెక్ చేస్తూనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డాక్టర్ ఎప్పుడు పిలుస్తుందా అని వెయిట్ చేసాము. సో ఇంకా డాక్టర్ పిలిచింది, లోపలికి వెళ్ళేసి ఇంకా అంతా డిస్కస్ చేసాము. సో నాకున్న క్వశ్చన్స్ నేను అవన్నీ అడిగాను. సో డీప్ స్కాన్ అయింది. సో ఈ స్కాన్ వచ్చేసి నాకు ఒక నియర్లీ ఒక 45 to 55 minutes దాకా జరిగిందనమాట. చాలా లెంతీ స్కాన్ ఉండే. అంటే మనం క్లోజర్ టు డ్యూ డేట్ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేబీది అన్నీ చూశారు. బై గాడ్ గ్రేస్ అంతా బాగుండే. మూమెంట్స్ కానివ్వండి, హార్ట్ బీట్ అన్నీ బాగున్నాయి, ఫ్లూయిడ్ అన్నీ బాగున్నాయి అని చెప్పింది. అంటే పొజిషన్ ఆఫ్ ద బేబీ, ప్లజెంటా అది ఇది అంతా బాగుంది. సో నథింగ్ టు వరీ అని చెప్పేసింది. దీని తర్వాత నేను సిటీజీకి వెళ్ళాను. సో తర్వాత బేబీ హార్ట్ బీట్ మూమెంట్స్ అవన్నీ వాళ్ళు వేరీ చేశారనమాట. ఇది నాకు ఒక 35 minutes అలా పడింది. ఓవరాల్గా నేను మార్నింగ్ 8:30కి వెళ్తే నేను ఇంటికి వచ్చేవరకు 11:45 అయిపోయింది. ఇంకా నేను ఒకదాన్నే వచ్చాను రిటర్న్లో వచ్చేటప్పుడు.